అమ్మ బాబో బారా కుషారు నారీ జనాలకి వదిలారా మగాళ్ళు పోరా ఖుషీగా వేరే సుఖాలకి నీకే భార్యాసు మరి నీవేగా హస్బెండ్స్ వద్దమ్మా ఏ డౌట్ ప్రతి శ్రీవారు ఓ చేటు గుండు అందంగా కుట్టిందో తేనెటీగ ఇల్లారా నీవాడే అవుతాడే వెన్న దొంగ కుషారు నారీ జనాలకి వదిలారా మగాళ్ళు పోరా ఖుషీగా వేరే సుఖాలకి వీలు కొద్ది ప్రతివాడు లీలలెన్నో చూపుతాడు ఆలకిస్తే రాజుగా ఆలికెన్నో చెబుతాడు అన్ని గమ్మత్తు నీతి కాదలే ఇట్టే నమ్మించు ఇది బాధలే చెప్పే నిజాలు నేతి తీరలే తల్లవు నమ్మావ ఇంకా మారడే నమ్మినట్టే ఉంటూ నీ కాడు వెయ్యకుంటే రగాలు చేసి నవ్వుకుంటాడే హుషారు నారీ జనాలకి వదిలారా మగాళ్ళు పోరా ఖుషీగా వేరే సుఖాలకి రాతి యుగముల వేటగాడు నీటు మరిగిన నీటివాడు పూల చుట్టూ తిరుగాడే తేనెటీగే మగవాడు ప్రాణం పరాయి పాప మీదనే ఇంకా అమాయకత్వం మేలనే ఇంట్లో ఇల్లాలి వంక చూడడే ముళ్ళు పచారు ఇంకా మానడే సొంత గూడు ఉన్న పొరుగింటి కూర కోసం పరుగెత్తుపాడు బుద్ధి చూడవే పారా హుషారు నారీ జనాలకి వదిలారా మగాళ్ళు పోరా ఖుషీగా వేరే సుఖాలకి బీ కేర్ఫుల్ భార్యాసు మరి నీవేరా హస్బెండ్స్ వద్దమ్మా ఏ డౌట్ ప్రతి శ్రీవారు ఓ చీటు గుండెల్లో అందంగా కుట్టిందో తేనెటీగ ఇల్లాలా నీవాడే అవుతాడే వెన్న దొంగ హుషారు నారీ జనాలకి వదిలారా మగాళ్ళు పోరా ఖుషీగా వేరే సుఖాలకి ఓ సర్వేశ్వర, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఏమిటయ్యా నీ విచిత్ర లీలలు? ఆనాడు బలిచక్రవర్తిని పాతాళంలో హరిశ్చంద్రుడిని వలకాట్లో నిలబెట్టినట్టు ఈనాడు నన్ను సన్షేడ్ మీద దీనంగా నీచంగా ఎందుకు నిలబెట్టావు? ఈ పొజిషన్లో నన్ను చూసిన ఎవరైనా నేను వరుణ్ కుమార్ ఎంబీ అంటే నమ్ముతారా? నమ్మరు. కోవెల్ లాంటి ఇల్లు నాది, దేవతలా నాతో నడిచొస్తున్న ఆవిడే నా ఇల్లా. 7 ఏళ్ల మా దాంపత్యానికి సింబాలిక్ షాట్ల 6 ఏళ్ల ఆ శిశుంది నా కొడుకు సుహాస్. మా బాంధవ్యం ప్రేమ ప్లస్ ప్రేమ ఇంటూ ప్రేమ, ఎక్కడా కామా పులి స్టాప్ లేని అనంతం మా ప్రేమ. టిప్పు సుల్తాన్ ప్యాలెస్ లాంటి ఈ బిల్డింగ్ కి ఓనర్ నేను, ప్రఖ్యాతిగాంచిన శుభాంగి ఎపిరల్స్ కి మేనేజింగ్ డైరెక్టర్ నేను. అలాంటి సూపర్ మ్యాన్ ని ఈ రోజు ఇలా పాపర్ మ్యాన్ లాగా మారానంటే నీ జగన్నాటకమే కదయ్యా. అసలు ఈ నాటకం ఎలా మొదలైందంటే, నమస్తే. మిస్టర్ సింహం, సార్ గుడ్ మార్నింగ్. తర్వాత ముందు లోపల కదా. మిస్టర్ సింహం, ఇలాంటి చండాలమైన పుస్తకాల వాసన కూడా నాకు పడదని నీకు తెలుసు కదా. ఈసారి మా మామగారు నుంచి ఫైల్ తీసుకొచ్చేటప్పుడు దయచేసి చూసి జాగ్రత్తగా తీసుకురండి. తీసుకెళ్ళండి. ఇంత అందమైన అమ్మాయిల చిత్రాలున్న ఈ గదిలో చందమామ చదివే ఈ గుడ్ బాయ్ ఎవరనుకుంటున్నారా? ఇతను గుడ్ బాయ్ కాదండి, గొప్ప ప్లే బాయ్. చదివేది చందమామ కాదు, మీరే చూడండి.
ఈయన పేరు త్రయంబకం. మా ఆవిడకు తండ్రి, నాకు మామ. వయసు 62, మనసు మాత్రం 22. ఈ శాల్తీ హిస్టరీ చెప్తే మహాభారతం అంత అవుతుంది. మన కథకు అది అనవసరం కాబట్టి జస్ట్ ఒక పెట్ట కథ. ఊర్లో ఇన్ని లాడ్జింగ్లుంటే ఈ కొండ మీదకి పట్టుకొచ్చినవేటి? ఓపెన్ ఎయిర్లో సరసం ఎలా ఉంటుందో చూడాలని చాలా కాలంగా నా కోరిక. అంతం పదకంతం ముందు తైలం చేతిలో పడాలా. నీ కష్టానికి ఇది సిస్టమ్ కదూ. ఏటిది 200? అవును మరి. పెట్రోల్ ధర పెరిగింది, తపాలా రేట్లు పెరిగాయి, రైలు ఛార్జీలు పెరిగాయి, ఆఖరికి మల్లెపూల ధర పెంచేస్తున్నారు. ఓకే, దట్స్ ఆల్ రైట్. ఒక్క మినిట్. మళ్ళీ మళ్ళీ ఆడుకుంటాం చెప్పండి. కారు దిగు. ఎందుకేటి? ఇది ట్యాక్సీ. ఇక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళడానికి 1000 రూపాయలు అవుతుంది. ఇది టాక్సీనా? ఇదో పుట్టించి. ఇప్పటి నుంచే పెట్రోల్ ధర పెరిగిందా, తపాలా రేట్లు పెరిగాయా, రైలు ఛార్జీలు పెరిగాయా, ఆఖరికి నీ ఖర్చు కూడా పెరిగిపోయిందా? నీ భాగవతం అంతా 10 మందికి చెప్పి నీ పరువు తీపోతే చూడు. చూడు కాంతం, మీ అక్క చింతామణి అడుగు. నా గురించి నీకు తెలియని వివరాలు చాలా చెప్తుంది. అవసరం నీది, మీటర్ పెరిగిపోతుంది. త్వరగా తేల్చుకో. ఇస్తలే పదా. అమ్మా, ముందు తైలం చేతిలో పడాలి. సర్లే తీసుకో. దట్స్ గుడ్. ఓకే. ఎస్, కమ్ ఇన్. అరే, ఈ ఫైల్ ఎక్కడికి వెళ్ళిందో? దీనికోసం ఇందాక చాలాసేపు వెతికాను నేను. అల్లుడి గారి గదిలోకి వెళ్ళింది సార్. ఆయనకి ఇలాంటివి పడవని చిరుబురులు ఆడుతున్నారు. వీటిలో మజా అతనికి ఏం అర్థమవుతుందో. సింహం, కాకినాడ స్టాకిస్ట్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సరుకు పంపించావా? పంపించాను. వెరీ గుడ్. ఓ, నువ్వా? నేనే. మన పెళ్ళైన రోజు కూడా ఆఫీస్ పనేనా? పదండి. సరిగ్గా 7 ఏళ్ల క్రితం మీరు ఈ టైంలో ఏం చేస్తున్నారో గుర్తుందా? వదులు. దూకడి కదా పైనుంచి. ఏమిటండి ఈ అవతారం? బట్టలేమయ్యాయండి? విప్పేశాను. అది తెలుస్తూనే ఉంది. ఎక్కడ విప్పారు? ఎందుకు విప్పారు? అపర్ణ, నీకు తెలుసు కదా నాది విశాల హృదయమని. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే దారిలో ఏమైందండి? ఒక ముసలి దరిద్ర నారాయణుడు, ఒంటి మీద నూలు పోగులేదు, చలికి గజ 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 వణిగిపోతున్నాడు. నా గుండె కరిగిపోయింది. ఈ దేశంలో ఇంతమందికి బట్టలున్నప్పుడు అతనికి లేకపోవడం అన్యాయం. అందుకే ఒంటి మీద బట్టలను ఇప్పించేశాను. ఈ బట్టలైనా మీరు దానం చేసింది? కరెక్ట్. ఈ బట్టలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నేనే తెచ్చాను. ఎవరు నువ్వు? ఓహో, అప్పుడే మర్చిపోయారా? ఓహో, మీరు ఆ గోకర్ణం చెల్లెమ్మ కదూ? ఆ ముసలి బిచ్చగాడు మీకే అవుతాడు నాన్నగారా? ఇంకా నటించకండి.
మీ నాటకం బయటపడిందని మీలోని వికారం నాకు తెలిసిపోయిందని భయపడుతున్నారా? తన్మయ మంచిదవడంతో నాకు మీ వేషాలన్నీ చెప్పింది. ఏమిటి తన్మయ్య చెప్పిందా? చూడండి, తన్మయ పెరిగింది న్యూయార్క్లో కావచ్చు, చదివింది ప్యారిస్లో కావచ్చు, ఆమె రాసుకున్న సెంట్ ఫ్రాన్స్ది కావచ్చు, కానీ ఒంట్లో రక్తం మాత్రం మన సంస్కృతిది. నేను మీ భార్యనని, మీరు బ్రహ్మచారి కాదని తెలియగానే నన్ను కలిసింది. తను కాదంటే రేపు మీరు మరో అమ్మాయి వెంటపడొచ్చు. కాబట్టి మీరు పూర్తిగా మారాలని ఈనాడి నాటకం ఇది. పావలా కమలల్ని, ₹1 విశ్వేశ్వరిని చూసి ఆడవాళ్ళంతా ఇంతే అనుకోవడం మీ అవివేకం. మీ పొగడ్తలకు ఆడవాళ్ళంతా మీ వెంట పడతారనుకోవడం మీ అమాయకత్వం. తన్మయ లాంటి వాళ్ళు ఉండబట్టే ఆడదే అనే పదానికి ఈ ప్రపంచంలో ఇంకా గౌరవం ఉంది. స్త్రీ సమాన హక్కుల కోసం పోరాడే ఈ రోజుల్లో నాకు తేనెటీగ కుట్టిందని భార్యలు బజార్ను పడ్డారే అనుకోండి, మీ మగాళ్ళు భరించగలరా? 7 years ఇచ్చంటూ పరాయి మగాడి కోసం పరిగెడితే మీరు తట్టుకోగలరా? ఈ తేనెటీగ కుట్టడాలు 7 years ఇచ్చులు మన సాంప్రదాయాలు కావండి. అదేదో జీన్స్ ప్యాంట్లానో టీషర్ట్లానో ఫ్యాషన్ అనుకోకండి. అపర్ణ, మీ వారికి ఉన్న ఈ పిచ్చి వదిలింది. నిజానికి ఆయన అంతరాత్మలో మీ మీద ఉన్న ప్రేమానురాగాలే ఓ కవచంలా కాపాడుతూ అతని చేత ఇంతవరకు ఏ తప్పు చేయించలేకపోయింది. ఎస్, కరెక్ట్. ఏమిటి కరెక్టు? ఏమర్థమైంది మీకు? స్టిప్ వాకర్ గేమ్ భార్యతోనే ఆడాలని. థ్యాంక్స్ తన్మయ్య, నీ సహాయాన్ని మరవలేను. ఇట్స్ ఆల్ రైట్ అపర్ణ, ఐఎమ్ గోయింగ్. బాయ్. బాయ్. పొద్దు ఊడని బిడ్డడైనా, పళ్ళు ఊడిన వృద్ధుడైనా, పాడు బుద్ధులు మానుకోడే, కోతి పద్ధతి మార్చుకోడే. ఇంకా నీ కన్ను కట్టు ఈడుకే, నీకై చక్కర్లు కొట్టు చూడవే.